Hello, my dear Bangarams. Welcome to the first day review of Tata Tiago CNG with India's first AMT coupled with entry level hatchback లో ఈ సెగ్మెంట్లో సిఎన్జితో పాటు ఏఎంటీ ఫస్ట్ టైం ఇది కపుల్ చేసి వస్తుంది అనమాట. టుగెదర్ ఆఫర్ చేయబడుతుంది. సో సిఎన్జి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వెన్ కంపేర్ టు ఫ్యూయల్. ఇప్పుడున్న ఫ్యూయల్ ప్రైజెస్కి అందరు సిఎన్జి ప్రిఫర్ చేస్తారు. దాంతోపాటు కన్వీనియన్స్ ఆఫ్ ఏఎంటీ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ప్రపోజిషన్. సో హ్యాట్స్ ఆఫ్ టు టాటా. ఒక పక్కన ఈవీతో ఆన్ స్లాట్ తీసుకొస్తున్నారు, ఇంకో పక్కన సిఎన్జితో పాటు వాళ్ళు ఆ మార్కెట్ని అటాక్ చేస్తున్నారు. సో రియలీ గుడ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ సిఎన్జి నిజంగా ఫైన్ ట్యూన్ చేయబడిందా అంటే ఈ యొక్క పవర్ ట్రైన్ అనేది ఏదైతే ఏఎంటీ గేర్ బాక్స్ ఉందో అది ఇంతకుముందు జర్కీగా ఉండేది అలానే ఉందా, దాన్ని ఇంకా రిఫైన్ చేశారా, షిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, అండ్ నిజంగా అదొక డ్రైవర్స్ డిలైట్ ముందుకు వస్తుందా, అండ్ సిఎన్జి ప్లస్ ఫ్యూయల్ ఇది డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీ అనమాట. మనకి సిఎన్జి ఉన్నంతప్పుడు సిఎన్జి వాడుకోవచ్చు, సిఎన్జి అయిన తర్వాత మనం దగ్గరున్న సిఎన్జి స్టేషన్కి వెళ్ళే వరకు మనం పెట్రోల్ వాడుకోవచ్చు. సో అదొక కన్వీనియన్స్ ఉంది. సో అండ్ వీళ్ళది ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, వీళ్ళే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసింది ట్విన్ సిలిండర్ టెక్నాలజీ టు ఆప్టిమైజ్ స్పేస్ అనమాట. సో అదొక మంచి విషయం. అండ్ ఈ కొత్త టియాగోలో వచ్చిన అప్డేట్స్ అన్నీ నేను ఆల్రెడీ వివరంగా నేను చెప్పేశాను. మీరు ఆ షార్ట్ చూడమని మనవి చేస్తున్నాను. ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ 360 స్క్రీన్ కానివ్వండి, 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ బేస్ వేరియంట్ నుంచి కానివ్వండి, ఈ స్టీరింగ్ వీల్ రివాంప్ చేయబడ్డము, ఈ స్పీడో కన్సోల్ కొత్తది ఆఫర్ చేయడము, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆఫర్ చేయడం, ఈ డాష్ అనేది కొత్త డిజైన్, ఎక్స్టీరియర్ కొత్త డిజైన్, ఇదంతా రిఫ్రెషింగ్గా కొత్తగా మంచిగా ఉంది అండ్ చాలా విజువలీ అపీలింగ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఈ యొక్క డ్రైవ్ ట్రైన్ ఎంజాయబుల్గా ఉందా. ఇప్పుడు దీనికి సిఎన్జి అంటే పికప్ ఉండదు అంటారు. సో నిజంగా దీనికి పికప్ ఉందా లేదా ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాము. దీంట్లో డ్రైవింగ్ మోడ్స్ అంటే డ్రైవ్ మోడ్ ఉంది, ప్లస్ మనకి మాన్యువల్ ప్యాడిల్ షిఫ్టర్ కూడా ఉంది. ఒక్కసారి ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్లోర్ ద పెడల్. సో అది మనం షిఫ్ట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా షిఫ్ట్ అప్ చేస్తుంది అరౌండ్ 5500 RPMకి. అండ్ మీరు చూడొచ్చు ఇది పికప్ బండిది బాగానే ఉంది. ఫ్లోర్ చేసేస్తే మీకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, కానీ బండి స్టేబుల్గా ఉంది. 15 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేశారు ఇక్కడ. ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ మనం వెళ్ళిపోయాము. సో మనం ఇక్కడ ఆపేద్దాము. సో మీకు ఒక ఐడియా వచ్చేసింది హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉందనేది. సెకండ్ మనకి బ్రేకింగ్ బాగుంది, బండి స్టెబిలిటీ కంపోజర్ చాలా చాలా చక్కగా ఉంది. చాసీ చాలా చాలా బ్రిలియంట్గా ఉంది. చాసీతో పాటు సస్పెన్షన్ కూడా చాలా చాలా చక్కగా ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. సో మనం ఒక్కసారి ఈ మాన్యువల్ మోడ్లో పెట్టేసి డౌన్ షిఫ్ట్ చేయడం మర్చిపోయినామంటే అది ఆటోమేటిక్గా డౌన్ షిఫ్ట్ చేసి డ్రైవ్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అలా అయిపోయింది అనేది. లేదు మీరు జెంటిల్గా థ్రాటిల్ ఇన్పుట్స్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి అది త్వరగా షిఫ్ట్ అప్ చేస్తుంది మళ్ళీ టు మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ టు ఇంప్రూవ్ మైలేజ్. ఇప్పుడు చూడండి మనము సెకండ్ గేర్లో ఉన్నాము, మెల్లిగా వెళ్తున్నాము. అది ఉన్నట్టుండి కాసేపట్లో థర్డ్కి షిఫ్ట్ అయిపోతుంది. చూడండి మనం ఎక్కువ ఫ్లోర్ చేస్తలేం పెడల్ని. స్పీడ్ బిల్డ్ అయ్యేది 30 స్పీడ్లో థర్డ్ గేర్కి షిఫ్ట్ అయిపోయింది. 40 స్పీడ్లో నాకు తెలిసి ఫోర్త్ గేర్కి షిఫ్ట్ అయిపోయింది. మళ్ళీ 50 స్పీడ్లో అది 5th గేర్కి షిఫ్ట్ అయిపోతుండొచ్చు. సో 50 to 60 స్పీడ్లో అది ఇదిగోండి 58లో 5th గేర్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదైతే సిఎన్జి విత్ ఏఎంటీ మోడల్ ఉందో దీంట్లో 2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇది 5 స్పీడ్ ఏఎంటీ అనమాట, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అంటే గేర్ బాక్స్ ఉంటుంది కానీ ఆన్బోర్డ్ కంప్యూటర్ అనేది గేర్ చేంజెస్ ఇది చేస్తుంది, షిఫ్ట్ ప్రోగ్రామ్ చేస్తారు. సో దానివల్ల ఇట్ ఈస్ ప్రోగ్రామ్ టు బీ ఎఫిషియంట్. సో అది ఎవరైతే ఎకానమీ కోరుకుంటున్నారో, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కోరుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి కంపానియన్గా, మంచి ఫ్యామిలీ కార్గా ముందుకు వస్తుంది. సెకండ్ దీని ఒక పవర్ టార్క్, ఇది 1.2 లీటర్ 3 సిలిండర్ రెవట్రాన్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట, అదే ఇంజిన్. దీంట్లో సిఎన్జి వేరియంట్లో మనకి పవర్ ఏమో 76 bhp అండ్ టార్క్ ఏమో 96 Nm. నేను చెప్పినట్టు 5 స్పీడ్ మాన్యువల్ కానీ 5 స్పీడ్ ఏఎంటీ కానీ ఈ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ మనకి లభిస్తాయి. సో దీంతోపాటు సేఫ్టీ పరంగా నేను చెప్పేసాను ఇవన్నీ ఫీచర్స్ అనేది ఆఫర్ చేసేసారు. ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ స్టాండర్డ్గా ఆఫర్ చేశారు. హిల్ క్లైంబ్ అసిస్ట్ ఉంది, ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ ఫీచర్స్ అనేది
ఏబిఎస్ విత్ ఈబిడి అనేది మనకి ఆఫర్ చేసేస్తారు. సో ఏదైనా స్టాండర్డ్ ఫీచర్సే. ఈ స్టీరింగ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ బాగుందండి. అన్ని 3 కార్లలో స్టీరింగ్ క్యాలిబ్రేషన్ మంచి ఫీల్ అనేది ఇస్తుంది మనకి. సో అదొకటి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది. లేకపోతే మీరు ఏదైతే డౌన్ షిఫ్ట్ చేస్తుందో ఇది కారు, అప్పుడు మనకు తెలుస్తుంది. అప్ షిఫ్ట్ చేసేటప్పుడు లైట్గా తెలుస్తుంది, కానీ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు క్లియర్గా అది ఒక చిన్న జర్క్ ఇస్తుంది. సో ఆ కన్వీనియన్స్ పొందుకోవడానికి అది ట్రేడ్ ఆఫ్గా మనం అనుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇల్లు నడవాలి అండ్ మనకి ఈ పెట్రోల్ ప్రైజెస్ వల్ల పెద్ద ఇబ్బంది కలగకూడదు అంటే ఇటువంటి ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ఆటోమేటిక్ ఇచ్చేస్తున్నారు. మన సిటీ డ్రైవ్లో మంచి మైలేజ్ వస్తుంది. అండ్ సిఎన్జి స్టేషన్స్ కూడా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. అంటే ఎక్కువ ఫిల్లింగ్ స్టేషన్స్లో సిఎన్జి అవైలబుల్ ఉంది. సో ముందు లెక్క ఎక్కడనో మూలకి పోయి లైన్లో నిల్చొని వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ అన్ని ఫిల్లింగ్ స్టేషన్స్లో మెయిన్ స్టేషన్స్లో సిఎన్జి అవైలబుల్ చేయబడుతుంది. సో అలా ఫ్యూయల్ నుంచి మెల్లిమెల్లిగా ఆ రిలయబిలిటీ దానిపైనే అంటే ఆ డిపెండెన్స్ అనేది తగ్గిపోతుంది. ఒక పక్కన ఈవీ లైఫ్ స్టైల్ టేక్ ఆఫ్ అయిపోయింది, ఒక పక్కన సిఎన్జి చాలా రోజులుగా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ క్యాబ్ వాళ్ళు అయితే ఎక్కువ సిఎన్జిని యూజ్ చేస్తున్నారు. సో ఆ పరంగా అండ్ ఇప్పుడు ఈ కన్వీనియన్స్ ఆఫ్ ఏఎంటీ అనేది ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు. ప్రైస్ కూడా ఓవర్ ద టాప్ ప్రైజింగ్ ఏం కాదు. ఆ ప్రైజింగ్ నేను మీకు ఈ యొక్క స్క్రీన్ పైన వదిలేస్తాను. సో ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ఏఎంటీ గేర్ బాక్స్ విత్ సిఎన్జి మీకు నచ్చిందా లేదా, మీరు ప్రిఫర్ చేస్తారా? ఇప్పుడున్న 3 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో, ఒక నార్మల్ పెట్రోల్ కానివ్వండి, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, లేదంటే ఈవీ అండ్ ఈ సిఎన్జి వేరియంట్, ఈ మూడిట్లో మీరు గివెన్ సిచ్యువేషన్లో ఏది ప్రిఫర్ చేస్తారు? మీ ఇంటికి కారు కొనాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మైనే బంగారమ్స్ రివర్స్ కెమెరా మీరు చూస్తున్నారు. ఆల్రెడీ నేను ఈవీ వేరియంట్లో ప్లస్ మన పెట్రోల్ వేరియంట్లో చూపించాను. ఇది సిఎన్జి వేరియంట్. దీంట్లో కూడా ఇది 360 డిగ్రీ కెమెరా ఒక సిగ్నిఫికెంట్ ఇన్క్లూజన్ అనమాట. 2D వ్యూ 3D వ్యూ రెండు ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇది 2D వ్యూ, ఇది 3D వ్యూ. సో ప్రాపర్ కాంప్రిహెన్సివ్ కెమెరా అనమాట. మనం మొత్తం 360 ఇది చేసి చూడొచ్చు, స్వైప్ చేసి చూడొచ్చు. లేదంటే మీరు డిఫరెంట్ యాంగిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది. అండ్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో ఈ ఫీచర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరన్నా దగ్గర వస్తున్నారా లేదా మనము చూసుకొని మన బండిని కాపాడుకోవడానికి. అండ్ అఫ్కోర్స్ టైట్ పార్కింగ్ స్పేసెస్లో కూడా ఈజీగా పార్క్ చేయడానికి మనకి డైనమిక్ గైడ్ లైన్స్ అనేది ఆఫర్ చేశారు. సో దానివల్ల మీరు పిన్ పాయింట్ ప్రెసిషన్తో టైట్ పార్కింగ్ స్పేసెస్లో కూడా మీరు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే అప్డేట్స్ ఇచ్చారో ఇది రెలవెంట్గా అనిపించిందా, మీకు కరెక్ట్ అనిపించిందా, టియాగోకి సరైన అప్డేట్స్ ఇచ్చారా లేదా మీకు అనిపిస్తుందా? మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏదైతే ఇంకా బెటర్ చేయొచ్చు, ఏ ఫీచర్స్ ఇంకా ఇంక్లూడ్ చేయొచ్చు ఫ్యూచర్ అప్గ్రేడ్స్లో, అది కూడా కామెంట్ చేయండి. నేను చెప్పినట్టు 15-inch వీల్స్, అలాయ్ వీల్స్, ఇది ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్ అగైన్ టు రెడ్యూస్ డ్రాగ్ అండ్ టు ఇంప్రూవ్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ. ఎక్స్టీరియర్ పరంగా మనకి ఎల్ఈడి లైట్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్, వెనకాల ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఇవన్నీ ఇచ్చేస్తారు. సో ఆ పరంగా ఎక్స్టీరియర్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్గా ఐ క్యాచీగా ఉంది. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ నేను చెప్పేశాను. ఇంజిన్ కొంచెం రఫ్గానే ఉంది అండ్ గేర్ షిఫ్ట్స్ కూడా కొంచెం జర్కీగానే ఉన్నాయి. 100% బటర్ స్మూత్గా అయితే ఏం లేదు. కానీ ఆ కన్వీనియన్స్ పరంగా మనం చూస్తే ఆ ట్రేడ్ ఆఫ్ అనేది మనం చేయడానికి విల్లింగ్గా ఉంటాము. ఎస్, మనకి సిఎన్జి కన్వీనియన్స్లో డబ్బులు సేవ్ అవుతున్నాయి. ఏఎంటీ కన్వీనియన్స్తో మనకి ఊరికే ఈ కాళ్ళు చేతులు ఈ వర్కౌట్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంట్లో హౌస్ వైఫ్ కానీ యంగ్ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ హ్యాపీగా ఈ కార్ వాడుకోవచ్చు వాళ్ళ జస్ట్ రెగ్యులర్ కమ్యూటింగ్ పర్పస్కి. సో ఆ పరంగా ఇది స్కోర్స్ రియలీ హై. కానీ డ్రైవర్ ఎంతూజియాస్టిక్ కార్గా ముందుకు రావట్లేదు. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.